వెల్కమ్ టు దీప్తి చంద్ర ఛానల్. ఈరోజు మనం రాగి ఇడ్లీ ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రాగులు అంటే 1:2 రేషియోలో తీసుకొని నీట్‌గా వాష్ చేసేసి నానబెట్టేద్దాం. ఈవినింగ్ చూడండి మంచిగా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసి రాగుల్ని మిక్సీ పట్టేటప్పుడు గుల్లగా పట్టాలండి. పేస్ట్ చేయకూడదు. సో, మిక్సీ పట్టేసి నైస్‌గా రెండిటిని కలిపేద్దాం. బాగా మిక్స్ ఇచ్చేద్దాం. చూడండి మిక్స్ చేసేసి నైట్ ఫర్మెంటేషన్ పెట్టాను. మార్నింగ్ చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. మంచిగా ఇక్కడ సాల్ట్ వేసేసి నీట్‌గా కలిపేసి ఇడ్లీ ప్లేట్‌లో పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం. ఈలోపు మనం ఖాళీగా ఉండకుండా గ్రౌండ్ నట్ చట్నీ చేద్దాం. ఆయిల్లెస్ గ్రౌండ్ నట్ చట్నీ అండి. పాయింట్ టు బి నోటెడ్. ఇక్కడ మనం చట్నీ కోసం పల్లీలు వేసుకొని, అందులో నానబెట్టిన చింతపండు వేసుకొని, సాల్ట్ యాడ్ చేసి, తగినన్ని పచ్చిమిర్చి చూడండి ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా లేదు. వేయించిన తర్వాత అన్నీ మిక్సీలో వేసి చట్నీ రెడీ చేసుకుందాం. ఈలోపు ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇడ్లీ. సాఫ్ట్‌గా చాలా స్పాంజీగా అస్సలు అతుక్కోలేదు చూడండి పాత్రకి. నేను ఘీ అప్లై చేశానండి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ముసలివాళ్ళైనా ఎవ్వరైనా ఎన్ని ఇడ్లీస్ అన్నా తినొచ్చండి. ఎందుకంటే ఇందులో రైస్ లేదు, రవ్వ లేదు. యమ్మీగా రాగి ఇడ్లీ ఎంజాయ్ చేసేయండి.